టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించి ఆయా దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలను మీకోసం అందిస్తున్నాను. డిఎస్సికి టెట్ గండం అంటూ ఒక ప్రధానమైన వార్త కనిపిస్తుంది. అదేవిధంగా ప్రధానంగా అదే సేమ్ న్యూస్ మనకి కంటిన్యూ అయింది. డిఎస్సి దరఖాస్తుల్లో ఎడిట్ ఆప్షన్ ఎవరైతే గతంలో మరి డిఎస్సికి దరఖాస్తు చేసుకున్న వారికి మళ్ళీ ఒక ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్ ఎంబీఏ ఎంసీఏ కోర్సులో ప్రవేశాల కోసము ఐసెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది డిగ్రీ స్టూడెంట్స్ కోసము. దీనికి సంబంధించిన న్యూస్ మనకు కనబడుతుంది. అదేవిధంగా ఆ టీఎస్ ఎడ్సెట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే టీచర్ పోస్టులకు సంబంధించి మరి కోరుకుంటున్నారో వారైతే బీఎడ్ చేయడం ద్వారా తర్వాత టెట్ రాసి డిఎస్సి ద్వారా టీచర్గా వెళ్ళొచ్చు. దానికి సంబంధించి కూడా బీఎడ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. మరి ఇవైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను నేను. ఫస్ట్ న్యూస్ వచ్చేసి డిఎస్సికి టెట్ గండం. ఇటీవల డిఎడ్ బీఎడ్ పూర్తి చేసిన వారికి ఇప్పుడు అవకాశాలు గల్లంతు. గతంలో క్వాలిఫై కాని వారికి నో ఛాన్స్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఇది కొద్ది రోజుల నుంచి అయితే మనకి స్టేట్లో చాలామంది నిరుద్యోగులు అయితే మరి డిఎస్సి కోసం ఎదురు చూడడం జరిగింది. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది కానీ టెట్ నోటిఫికేషన్ లేకపోవడం ఎవరైతే టెట్లో క్వాలిఫై కాని వాళ్ళు కొంత ఇబ్బందులలో ఉన్నారో దానికి సంబంధించి ప్రధానంగా రోజు వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా చాలామంది డిమాండ్ కూడా చేస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు, టెట్ వేయాలి, టెట్ ఉండాలి అని. అంటే చాలామంది అభ్యర్థులకైతే టెట్ అనేది ఎసెన్షియల్ అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అదే ఆర్టికల్ ఇక్కడ మనకు కనబడుతుంది. మెగా డిఎస్సికి పోటీ పడుతున్న పలువురు అభ్యర్థులకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ గండం పొంచి ఉంది. డిఎస్సికి ముందు టెట్ నిర్వహించకపోవడంతో టీచర్ కొలువులపై ఆశలు వదులుకునే పరిస్థితి అయితే తలెత్తింది. ముఖ్యంగా ఇటీవల డిఎడ్ బీఎడ్ పూర్తి చేసిన వారు, ఈ రెండు కోర్సుల్లో ఫైనల్ ఇయర్లో ఉన్నవారు టెట్ లేకపోవడంతో డిఎస్సికి హాజరయ్యే అవకాశాన్ని కోల్పోతున్నారు. ఇక్కడ ప్రధానమైన పాయింట్ ఏంటంటే ఈ డిఎడ్ బీఎడ్ ఫైనల్ ఇయర్ వాళ్ళకైతే డిఎస్సికి ఛాన్స్ ఇచ్చిండ్రు. కానీ టెట్ రాసిన వాళ్ళు ఇందులో ఎంతమంది ఉన్నారు, టెట్ క్వాలిఫై అయి ఉండాలన్నారు. ఇది కొద్దిగా పాసిబిలిటీ కానటువంటి విషయం. ఎందుకంటే వాళ్ళు చాలామందికి టెట్ లేదు, రాసి ఉన్న క్వాలిఫై కాకపోయి ఉండొచ్చు. మరి అవకాశం అయితే డిఎస్సిలో ఉంది కానీ ఇక్కడ టెట్ లేదు. ఇది ఎట్లా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే కనబడుతున్నది. ప్రభుత్వం దృష్టికి కూడా ఇష్యూ వెళ్తున్నది. ప్రభుత్వం అయితే పాజిటివ్ నిర్ణయం అయితే తీసుకునే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది టెక్నికల్ ఇష్యూ కాబట్టి. ఇంకొక ఇష్యూ ఇక్కడ ఏం లేవనెత్తున్నారంటే గురుకుల అభ్యర్థులకు ఇంటర్వ్యూ సమయంలో అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ నాటికి టెట్ మార్క్స్ అయితే అప్లోడ్ చేయమన్నారు కదా. మరి ఈ డిఎస్సికి కూడా అలాంటి అవకాశం ఇవ్వాలి అని ఈ ఆర్టికల్లో ఒక డిమాండ్ మనకు కనబడుతుంది. ఎవరైతే టెట్ లేని వాళ్ళు ఉన్నారో డిఎస్సికి అవకాశం ఇచ్చి ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నాటికి మీరు ఎట్లాగో 1:3 పిలుస్తున్నారు కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నాటికి టెట్ క్వాలిఫై అయి ఉండాలి అనే కండిషన్ పెడితే ఏ ఇబ్బంది రాదు. ఎందుకంటే ఖచ్చితంగా జూన్లో టెట్ నిర్వహించే అవకాశము ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ఎలాగో టెట్ జూన్లో ఉంటుంది. అలాంటప్పుడు మాకు ఇక్కడ అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి అనేది అభ్యర్థుల ముందున్నటువంటి ప్రధానమైన ప్రశ్న. దీంట్లో కొంత హేతుబద్ధత ఉంది ఈ డిమాండ్లో. ఎందుకు అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ నాటికి టెట్ సర్టిఫికేట్ చూపిన వాళ్ళే మార్క్స్ కలుస్తాయి. టెట్ క్వాలిఫై కాకుంటే ఎలాగ అవకాశం రాదు. కాబట్టి ఒక ఛాన్స్ ఇస్తే మరి బాగుంటుందనే ఉద్దేశం అయితే గవర్నమెంట్ దృష్టికి వెళ్ళింది. కాబట్టి గవర్నమెంట్కి కూడా ఇదిలో పెద్ద నష్టమేం లేదు. ఈ నిర్ణయం వాళ్ళకి అనుకూలంగా తీసుకోవడం వల్ల పాజిటివ్ డిసిషన్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. చూద్దామంటే కరెక్ట్గా చెప్పలేం కానీ ఫేవరబుల్ డిసిషన్ అయితే రావచ్చు అనుకుంటున్నాం. పెద్ద ఎత్తున ప్రెజర్ ఉంది కాబట్టి లక్షలాది మంది నిరుద్యోగుల నుంచి టెట్ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు, టెట్ క్వాలిఫై కాని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా ఈ మెజారిటీ పర్సన్స్ ఉన్నారు కాబట్టి సానుకూల నిర్ణయం వస్తుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇదే ఆర్టికల్లో నేను ఇందాక చెప్పిన అంశాలే ఇక్కడ డిస్కస్ చేయడం అయితే జరిగింది. వేలకు వేలు పోసి రాత్రింబవళ్ళు డిఎస్సి కోసం సన్నద్ధం అవుతున్న వారు ఇప్పుడు మరి వెళ్ళాల్సి వస్తుంది అనేది రాయడం జరిగింది. దీంట్లో గతంలో టెట్ పేపర్లు కఠినంగా ఇచ్చారు. దీంతో చాలామంది క్వాలిఫై కాలేదు, కొంతమంది క్వాలిఫై అయినా తక్కువ మార్కులు తెచ్చుకున్నారు. చెప్పాను కదా ఇందాక, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫై కాని వాళ్ళు ఉన్నారు, తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. టెట్ స్కోర్ అయితే మరి చాలా ముఖ్యం కావున టెట్ నిర్వహించాల్సిందే అనేది ఇక్కడ ప్రధానంగా అభ్యర్థుల యొక్క డిమాండ్. గతంలో టెట్ ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉంది, అనేక మంది ఉత్తీర్ణత సాధించలేకపోయారు. ఈ దృష్ట్యా టెట్ను నిర్వహించాలి. ప్రభుత్వం ఇటీవల వయోపరిమితిని అయితే 46 ఇయర్స్కి పెంచింది. మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తున్న నమ్మకం లేదు కాబట్టి మా వయోపరిమితి పూర్తవుతుంది కనుక ఇప్పుడు అవకాశం కల్పించాలి. అవకాశం ఉంటే టెట్ డిఎస్సి రెండింటిని ఒకేసారి నిర్వహించాలనే డిమాండ్ కూడా మనకు ప్రధానంగా కనబడుతుంది.
ఓకే. నెక్స్ట్ డిఎస్సి దరఖాస్తులో ఎడిట్ ఆప్షన్. డిఎస్సి దరఖాస్తులను ఎడిట్ చేసుకునే అవకాశాన్ని అయితే విద్యాశాఖ కల్పించింది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు తమ దరఖాస్తులను సవరించుకునే అవకాశాన్ని ఇచ్చింది. ఎవరైతే మరి అంతకుముందు వాళ్ళ సొంత జిల్లాల్లో పోస్టులు లేకపోవడంతో వేరే జిల్లాలలో వారు అప్లికేషన్స్ పెట్టిండ్రు. వేరే జిల్లాలో వాళ్ళకి ఎంత వస్తుంది? 5% వస్తుంది. 95% లోకల్ క్యాండిడేట్స్కే పోతుంది. ఇప్పుడేమో ఆ జిల్లాలలో పోస్టులు పెరిగినాయి సొంత జిల్లాలో. కాబట్టి మరి వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు. మంచి నిర్ణయం ఇది. ఎందుకంటే వారి యొక్క సొంత జిల్లాకైతే ఇప్పుడు ఆప్షన్ పెట్టుకోవచ్చు. కొంత బెనిఫిట్ పొందే అవకాశాలు ఉన్నాయి. అదే దీంట్లో ఇవ్వడం అనేది జరిగింది. నేపథ్యంలో ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని అభ్యర్థులు కోరగా విద్యాశాఖ ఈ అవకాశాన్ని ఇస్తూ వెబ్సైట్లో మార్పులు చేసింది అనేది మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్న నోటిఫికేషన్. ఇక టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల. ఎవరైతే డిగ్రీ స్టూడెంట్స్, డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి చాలా ముఖ్యమైనటువంటి వార్త. మరి ఎంబీఏ, ఎంసీఏలో ప్రవేశాల కోసం నిరీక్షిస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి కోసం మనకి ఐసెట్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. మీరు గమనించండి. కేయూ క్యాంపస్ 2024-25 సంవత్సరాలకు సంబంధించి ప్రవేశాలకి టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్ను కాకతీయ యూనివర్సిటీ వీసీ టీఎస్ ఐసెట్ చైర్మన్ తాటికొండ రమేష్ ఈసారి కేయూ కండక్ట్ చేస్తుంది. రిలీజ్ చేయడం అయితే జరిగింది. యూనివర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలోని టీఎస్ ఐసెట్ కార్యాలయంలో తొలుత సెట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇక అప్లికేషన్స్ ఈ నెల 7వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చును. ఇది గమనించండి మీరు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 550 రూపాయలు ఉంది. ఇతరులైతే 750 రూపాయలు అయితే ఫీ చెల్లించాలి. ఏప్రిల్ 30వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా అప్లికేషన్ పంపుకోవచ్చు. 250 రూపాయల అపరాధ రుసుముతో మే 17వ తేదీ వరకు, 500 అపరాధ రుసుముతో మే 27వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్. ఐసెట్ విద్యార్థులు మీరు ఏప్రిల్ 30 వరకు అయితే ఎలాంటి ఫైన్ లేకుండా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. దరఖాస్తులో ఏమైనా పొరపాట్లు ఉంటే మే 17 నుంచి 20వ తేదీ వరకు మార్పులు చేసుకోవచ్చునని, మే 20వ తేదీ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. టీఎస్ ఐసెట్ను జూన్ 4, 5 తేదీల్లో నిర్వహిస్తారని చెప్పారు. ఈ ప్రవేశ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా నిర్వహిస్తారని పేర్కొన్నారు. జూన్ 4న 2 సెషన్స్, 5న 1 సెషన్లో ప్రవేశ పరీక్ష ఉంటుంది. జూన్ 15న ప్రాథమిక కీ విడుదల చేస్తారు. జూన్ 16 నుంచి 19 మధ్య ప్రాథమిక కీలో వచ్చిన అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఫలితాలను రిజల్ట్స్ అనేవి మీకు జూన్ 28న విడుదల చేస్తారు అని మనకు ఈ టీఎస్ ఐసెట్కి సంబంధించి ఒక కంప్లీట్ డీటెయిల్డ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా అదే కనిపిస్తుంది మనకి, సేమ్ న్యూస్. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నల్గొండ టీఎస్సీ ఎడ్సెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది కూడా డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ రాసుకోవచ్చు, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు రాసుకోవచ్చు. ఎవరైతే మరి బీఎడ్ చేయాలనే ఆసక్తి ఉన్నారో వారి కోసం అయితే ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. 2 సంవత్సరాల రెగ్యులర్ కోర్సులో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం కండక్ట్ చేస్తుంది. ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషను. కొంత ప్రింట్ మీకు దీంట్లో సరిగ్గా లేదు. దరఖాస్తు రిజిస్ట్రేషన్ రుసుము 750 రూపాయలు ఉంది. ఎస్సీ, ఎస్టీ, పిహెచ్కి అయితే 550 ఉంది. ఐసెట్ కూడా దాదాపు ఇదే ఫీజు ఉంది, మనం ఇందాకనే చూసాము. ఇక అర్హత, సిలబస్, మోడల్ పేపర్ ఇవన్నీ కూడా మీకు వెబ్సైట్లో ఇచ్చారు. ts.edset.tschE.ac.in. నేను కూడా మీకు పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఇంకా ఈ సైట్లో కనబడలేదు, ఈ సైట్లో ఓపెన్ కాగానే మీకు ఇచ్చేస్తాను. ఆన్లైన్లో దరఖాస్తుల దాఖలుకు చివరి తేదీ ఆలస్య రుసుము లేకుండా మే 6 వరకు ఇచ్చారు. గమనించండి, మే 6 వరకు అయితే మీరు వితౌట్ ఫైన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ అనేది మే 23న ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు. మీరు చూడండి, మొదటి సెషన్ 10 to 12, రెండవ సెషన్ 2 to 4, మే 23న ఎగ్జామ్ ఉంటుంది. సో ఇది మీకు బీఎడ్కి సంబంధించి ఎడ్సెట్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన ముఖ్యమైన వార్తలు. లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తప్పకుండా నేను పంపిస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమైంది?